ఎంపీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఒకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరి. తెరవనికి ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోరు ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఈ ఎన్నికలు ఎవరు నమ్మరు. కొంత నమ్మించారు, దాని సక్సెస్ అయ్యారు నమ్మించడంలో, మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. ఎక్కువ నిధులు రావాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి. బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు. అయిపోయింది, ఎన్నికల వాతావరణం అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు.